ఆల్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమా కమ్ ఛానల్. అండ్ బిఫోర్ అప్డేట్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టఫ్ కోసం ఖచ్చితంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. కంప్లీట్ విషయానికి వచ్చేస్తే మన ప్రభాస్ గారు లైనప్ చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు మన ప్రభాస్ గారు అయితే సాలార్ 2 అయితే మనకి అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదు, బట్ అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ రావడం టైం పడుతుంది. బట్ అన్అఫీషియల్ అయితే మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఆగస్ట్ 10 నుంచి అయితే మనకి సాలార్ షూటింగ్ అయితే రెజ్యూమ్ అయితే చేస్తారు అనమాట. ఇంకా దాని తర్వాత మనకి మెయిన్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ప్రభాస్ గారు బర్త్డే స్పెషల్గా అయితే స్పిరిట్ నుంచి అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఎలాగైతే యానిమల్కి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ఆడియో కంటెంట్స్ చేశారు, ఎగ్జాక్ట్లీ అలాగే ఒక ఆడియో కంటెంట్ని గ్లిమ్స్ టైప్లో మనకి ప్రభాస్ గారు బర్త్డే రోజున అయితే రిలీజ్ చేస్తారు అనమాట. ఇంకా దాంతోపాటు మనకి అదే రోజున ఫస్ట్ లుక్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లుక్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్ లీన్ లుక్లో అయితే కనిపిస్తారు అనమాట. లాంగ్ హెయిర్, కొంచెం రగడ్ ఆ టైప్ ఆఫ్ బియర్లో అయితే కనిపిస్తారు అనమాట మనకి. ఇంకా దాని తర్వాత చూసుకుంటే మనకి కల్కి గురించి అయితే మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నిన్న నాగేశ్వర గారు జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే మెన్షన్ చేశారు. అలాగే నేను లాస్ట్ వీడియో కూడా మెన్షన్ చేశాను. అశ్విని దత్ గారు అయితే మెన్షన్ చేశారు కల్కికి సంబంధించిన పార్ట్ 2 60% షూటింగ్ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. దాంతోపాటు మనకి మేజర్ సీన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. మోస్ట్లీ మహాభారతం మనకి వార్ సీక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి అవి ఏమైనా బ్యాలెన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఇంకా దాంతోపాటు మనం చూసుకుంటే కృష్ణ రోల్ గురించి అయితే మనకి రీసెంట్గానే కొంచెం సోషల్ మీడియా వచ్చడానికి మహేష్ బాబు గారు చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పేసి ఆ రోల్ అని చెప్పేసి, బట్ నాగేశ్వరి గారు అయితే కన్ఫర్మ్ చేసేసారు. ఆ రోల్ అయితే మనకి యాజ్ ఈజీ ఎవరైతే చేస్తారో పార్ట్ 1లో ఆయన మళ్ళీ మనకి కంటిన్యూ అవుతారు అనమాట. సో ఏ హీరో అయితే మనకి చేయట్లేదు. దాంతోపాటు కల్కి 2కి విషయం కర్నూలు రోల్ అయితే మనకి ప్రభాస్ గారు కనిపిస్తున్నారు కాబట్టి ఆ కొంచెం ఆ లుక్ అనేది బాగా బల్క్ మెయింటైన్ చేయాలి కాబట్టి మనకి ప్రభాస్ గారు ఉన్న పోర్షన్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ షూట్ చేస్తున్నారు అనమాట. ఇంకా దాని విషయానికి వచ్చేస్తే ఇంకా మనకి రాజాసాబ్ గురించి విషయానికి వచ్చేస్తే మారుతి గారు అయితే రీసెంట్గానే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నారు. మేబీ అది ప్రభాస్ గారు బర్త్డే కావచ్చు, దాని బిఫోర్ కూడా కావచ్చు. మూవీ మనకి చూసుకుంటే సంక్రాంతికి అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు పోస్టర్ రిలీజ్ అయిన పోస్టర్లో మనకి. ఇఫ్ ఇన్ కేస్ షూటింగ్ మనకి ఆ టైంకి అయిపోతే మనం సంక్రాంతికి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే సమ్మర్కి. ఇంకా కల్కి విషయానికి వచ్చేస్తే పార్ట్ 2 మనకి అశ్విన్ దత్ గారు అయితే మెన్షన్ చేశారు, అంటే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, డేట్ ఇంకా ఫిక్స్ కాలేదని చెప్పేసి. మనకి షూటింగ్ అని ఫినిష్ అయిపోతే మనం ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే మనకి కొంచెం ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా వర్క్ ఉంటుంది కాబట్టి టైం పెట్టచ్చు 26. ఇవి ప్రభాస్ గారు ఉన్న లైనప్. అందరూ కూడా మనకి ఇంకో మూవీ అయితే కన్ఫర్మ్ కూడా అయిందనమాట. అనురాగ్ పూడి గారితో కూడా ఒక మూవీ ఉంది. అది ఎప్పుడు వెళ్తుందని మనకు తెలియదు. ఆ మూవీ ప్రొడ్యూసర్స్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట. ఇవి ప్రభాస్ గారు ఉన్న లైనప్స్ అయితే మనం చూసుకుంటే సాలార్ 2, కల్కి 2 ఇవి మెయిన్ ప్రాజెక్ట్స్ అనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేసేది ఒకటి కంప్లీట్ యాక్షన్ మూవీ, ఇంకోటి సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజీకి సంబంధించిన మూవీస్ అనమాట. సో ఇది ప్రజెంట్ మెయిన్. ఇందులో మెయిన్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే మనకి మెయిన్ అయితే స్పిరిట్, దానికి సంబంధించిన ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారిని ఎట్లా డిజైన్ చేస్తారు. సో ఇవి లైనప్ ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అలాగే ఇంకా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.